రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే ప్రత్యేక హోదాను పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోనే ప్రకటన చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కె దయానంద్ డిమాండ్ చేశారు. విభజన గాయానికి 10 ఏళ్లు అయిన సందర్భంగా పార్టీ పిలుపు మేరకు గాంధీ వర్ధంతి నాడు కలెక్టర్ కార్యాలయం ముందు ఉన్న గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపారు. అనంతరం దయానంద్ మాట్లాడుతూ విభజనతో అన్ని విధాలా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చి ఆదుకుంటామని హామీ ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం నేటికి అమలు చేయలేదని, పోలవరం పూర్తి కాలేదని, విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ ఊసే లేకపోగా ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 కుటుంబాలు ఆధారపడి ఉన్న విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయాలని కుట్ర పన్నుతుందని మండిపడ్డారు. మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి ఇంతలా అన్యాయం చేస్తుంటే ప్రశ్నించాల్సిన ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ, జనసేనలు రాష్ట్రంలో అధికారం కోసం కొట్లాడుకుంటున్నాయనే తప్ప కేంద్రాన్ని పల్లెత్తు మాట అనకపోవడం బాధాకరమని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రత్యేక హోదా కోసం 3 పార్టీలు పోరుబాట పట్టాలని, లేని పక్షంలో బీజేపీతో సహా 3 పార్టీలను రాష్ట్ర ద్రోహులుగా గుర్తించి ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. మరి అడ్డగోలుగా ఈ రాష్ట్రాన్ని ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మరి విడదీసింది. ఆ తర్వాత వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం అన్ని విధాలుగా నష్టపోయినటువంటి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి ఆదుకుంటామని, విభజన హామీలన్నీ కూడా అమలు చేస్తామని హామీ ఇచ్చి నేటికి 10 ఏళ్ళు అయినప్పటికి కూడా ఇప్పటికీ మరి ఆ యొక్క హామీలుగానే మిగిలిపోయి తప్ప నెరవేర్చే ప్రయత్నం చేయలేదు. మరోపక్క పోలవరానికి పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వకపోవడం వల్ల పోలవరం పూర్తి కాలేదు. మరి అదేవిధంగా రైల్వే జోన్ ఇస్తామన్నారు, ఇంతవరకు రైల్వే జోన్ ఇవ్వలేదు. మరి ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 కుటుంబాలకు మేలు చేసేటటువంటి మరి విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ఈరోజు ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఈ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఎక్కడున్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలైనా మరి తెలుగుదేశం కానీ, వైసీపీ కానీ, జనసేన కానీ పల్లెత్తు మాట కేంద్రాన్ని ప్రశ్నించకపోవడాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ రాష్ట్రానికి అన్యాయం చేసిన దాంట్లో మరి ఈ 3 ప్రధాన రాజకీయ పార్టీలకు కూడా భాగస్వామ్యం ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ ఈ సందర్భం తెలియజేస్తూ ఎప్పటికైనా సరే మరి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలని, ఏదైతే మరొక కొద్ది రోజుల్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ప్రకటించాలని ఆమ్ ఆద్మీ పార్టీ మీ ద్వారా డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో రానున్న ఎన్నికల్లో ఈ రాష్ట్రానికి అన్యాయం చేసినటువంటి బీజేపీని, దానికి మద్దతు పలుకుతున్నటువంటి తెలుగుదేశం, జనసేన, వైసీపీ పార్టీలను కూడా గద్దె దించేందుకు ప్రజలు సిద్ధం కావాలని మీ ద్వారా హెచ్చరిస్తున్నాం.